వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చాము సీఎం చంద్రబాబు. నర్సీపట్నం మున్సిపాలిటీ జెడ్పీ హైస్కూల్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం. రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ టెస్ట్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు 12వ తారీఖున కురుపాంలో ర్యాలీ. గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నెయ్యి కల్తీగాళ్లను వెనక్కేసుకొస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో అరకు ఎంపీ స్ట్రీట్ లైట్లను పంపిణీ. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము సీఎం రేవంత్ రెడ్డి. క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్వాంటమ్ కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని బిల్డప్ చేస్తామని పేర్కొన్నారు. వీళ్లు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు, 7వ తరగతి నుంచి. అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం, భావితరాల కోసం, వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో. నర్సీపట్నం మున్సిపాలిటీ జెడ్పీ హైస్కూల్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ రవి ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనకే ఎక్కువగా ఉంది. మనం చేసుకుంటే విద్య తెలియని వాళ్ళు, విద్యకు దూరంగా ఉన్నవారు ఏం చేస్తారు? మన ద్వారా దాని గురించి తెలుసుకుంటారు, విద్యావంతులు అవుతారు. అంటే ముందుగా మనం విద్యావంతులు అవ్వాలి. అందుకోసం మనం ఇందులోకి వచ్చాం. మరి ఈ రోజే చేయడానికి కారణం ఏంటి? నవంబర్ 11నే భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం చేసుకోవడానికి కారణం ఏంటి? ఈయన పుట్టినరోజు. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి
పుట్టినరోజు 1888లో నవంబరు 11న ఆయన జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? మక్కాలో. మన దేశంలో లేదు, వాళ్ళ అమ్మనాన్న మక్క వెళ్ళినప్పుడు జన్మించాడు అనమాట. కానీ అక్కడి నుంచి మైగ్రేషన్ అయ్యి ఇండియా వచ్చారు. అయితే మరి ఈయన పుట్టినరోజు నాడే విద్యా దినోత్సవం జరుపుకోవడం ఏంటి? నా పుట్టినరోజు లేదేంటి? ఫ్రాన్స్ రాష్ట్రం పుట్టినరోజు లేదేంటి? ఆ రోజు చేయొచ్చు కదా, చెప్పండి. సో కొంచెం కారణం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన విద్యా అవసరం నేర్చుకోవాలి. ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఆయన మంత్రివర్గంలోని ఈయన ఫస్ట్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర విద్యా సంస్థలు ఏమీ లేవు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు స్వచ్ఛ సంస్థలు కొంతమంది పెట్టిన చిన్న చిన్న స్కూల్స్ అవి ఉన్నాయి అంతే. ఉన్నత చదువులు చదవడానికి అంత ఇవేమీ లేవు. ఈయన వచ్చిన తర్వాత ఐఐటీస్ ఉన్నాయి కదా, ఐఐటీ సీట్ అంటాం కదా, ఇంటర్వ్యూ పాస్ అవ్వగానే ఐఐటీ సీట్ వచ్చిందా? అందులో చదివామంటే ఎంత ప్రతిష్టాత్మక. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. దీనిపై ఇప్పటికే తమకు పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా మరి వాటికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నిరసన తెలుపుతూ మరి ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన నర్సీపట్నంలో కూడా రేపు మరి ర్యాలీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి అప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అప్పుడే నేను నోటీసు కూడా మరి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ నోటీసులు ఏంటంటే ఈ నెల 1వ తారీఖు నుంచి 30 వరకు కూడా మరి సెక్షన్ 30 అమల్లో ఉందని మరి ఈ 30 రోజు ఈ నెలాఖరు వరకు కూడా ఎటువంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పి పోలీసు వారు అప్పటికి కూడా ఆంక్షలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మా ప్రాంతంలో మాకరపాలెం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాలని ఒక సంకల్పంతో చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా దానివల్ల మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఉచితంగా వైద్యాన్ని కోల్పోతున్నారు కనుక దానికి నిరసనగా రేపు కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పార్టీ నాయకులందరినీ కూడా కోరుతాను, రేపు ఉదయం 9 గంటలకల్లా మీరు నర్సీపట్నం రావాలి. కంపల్సరీగా మన తాలూకా నిరసనని ప్రజల ద్వారా మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరిచి మరి పెద్ద ఎత్తున రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని. ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కట్టడి చేసిన పోలీసులందరూ కూడా రేపు మన బోర్డర్లో ఎంతమంది పోలీసు యంత్రాంగం పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం. విశాఖ గాజువాక శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ పరీక్ష ఉక్కు నగరంలో డిఏవి స్కూల్లో శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ టెస్టులో పాల్గొన్నారు. శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ పరీక్ష ఉక్కు నగరంలో డిఏవి స్కూల్లో శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ టెస్ట్లో పాల్గొన్నారు. శ్రీ విశ్వ డైరెక్టర్ కోన రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ నిర్వహించారు. అనకాపల్లి, లంకెలపాలెం, గాజువాక, పెదగంట్యాడ, మల్కాపురం, విశాఖపట్నం, పెందుర్తి, సబ్బవరం నుండి విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈరోజు జరిగే శ్రీ విశ్వ మెగా స్కాలర్షిప్ ఎగ్జామ్ డిఏవిసి పబ్లిక్ స్కూల్లో గ్రాండ్ సక్సెస్ అయింది. మనం అనుకున్న 1000 మెంబర్స్ అనుకున్నాం. ఈ 1000 మెంబర్స్ కాకుండా 1200 మెంబర్స్ వచ్చారు, స్కూలు కాలేజీ కలిపి. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇదంతా ఒక టీం వర్క్గా జరిగింది. శ్రీ విశ్వ 2019లో వైజాగ్లో 3 బ్రాంచులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 26 బ్రాంచులతో ప్రపంచం సృష్టిస్తుంది వైజాగ్లో. అలాగే ఈ సంవత్సరం 2026-27
ఇయర్కి మన కూరనపాలెంలో కూడా స్కూలు కాలేజీ 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు స్కూలు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఈరోజు జరిగే మెగా స్కాలర్షిప్ టెస్ట్ అనేది జరిపాం. దీనికి ఎవ్రీ ఇయర్ కంప్లీట్గా ఈ డిఏవి సెంటర్లో పెడతాం. అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 750 మంది రాశారు, ఈ సంవత్సరం 1200 మంది రాశారు. ఈ ఎగ్జామ్ ఏంటంటే కంప్లీట్గా మెరిట్ ఓరియంటెడ్గా ఉంటుంది. దీన్ని స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ జరుగుతుంది. ఎలా అంటే మన ఎగ్జామ్లో కంప్లీట్గా 240కి పేపర్ ఉంటుంది. ఈ 240లో మ్యాక్సిమం 180-190 మార్క్స్ వచ్చే వాళ్ళకి 100% కన్సెషన్ ఉంటుంది. అలాగే 50% కన్సెషన్, 25% కన్సెషన్ ఉండి చాలా జెన్యూన్గా మనం రిజల్ట్ ఇచ్చి పేరెంట్ని కౌన్సిలింగ్ చేసి పిల్లడి యొక్క లైఫ్ని 100% శ్రీ విశ్వాలో పెడితే బెనిఫిట్ ఏంటి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే గత 5 ఇయర్స్లో 650 ఐఐటి ఎన్ఐటి సీట్లు ఇచ్చాం. అలాగే 400+ మెడికల్ సీట్లు ఇచ్చిన ఏకైక విద్యా సంస్థ వైజాగ్లో ఉందంటే అది శ్రీ విశ్వ. ఈ అంతటికీ కారణం ఏంటంటే మన చైర్మన్ అయిన ధర్మరాజు గారు, అలాగే డైరెక్టర్ అయిన సూర్యనారాయణ గారు, అలాగే మన అకాడమిక్ టీము. సో కంప్లీట్ అకాడమిక్ అనేది వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే టాప్ 1 ఫ్యాకల్టీ వైజాగ్లో టాప్ 1 ఫ్యాకల్టీ శ్రీ విశ్వలో ఉంటారు. మన అకాడమిక్కే మనకి ఇంత స్ట్రెంగ్త్నిచ్చింది. అలాగే మన మార్కెటింగ్ టీము అంతా కంప్లీట్గా ఒక శ్రీ విశ్వలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి ఇంత గ్రాండ్ సక్సెస్ అనేది ఎవ్రీ ఇయర్ ఇక్కడ సిటీలో పెట్టాం. ఇప్పుడు అక్కడ కూడా ఒక 2000 మెంబర్స్ రాశారు. ఇక్కడికి వచ్చేటప్పుడు 1200 మంది నెంబర్ రాశారు. అలాగే టోటల్గా 3200 స్కూల్ కాకుండా ఓన్లీ సిటీలో స్కూల్ కాకుండా రాసి ఇంత గ్రాండ్ సక్సెస్ అని. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలన్నారు. ప్రజాకవి అంత్యక్రియలకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. అందశ్రీ పేరిట స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నేను చేస్తాను, అందరం తలా ఓ చెయ్యి వేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన. వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇదే కాదు, ఈనాడు ఈ స్మృతివనం ఉద్యమకారులకు, గాయకులకు, కవులకు ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది, స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్ట్రీట్ లైట్లను పంపిణీ చేశారు. ఈ ఎంపీ లైట్
ల్యాడ్స్ మొదటి విడతగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ప్రతి ఒక్క అరకు పాడేరు నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్క మండలానికి 14 నుండి 15 లక్షల చొప్పున ఈ స్ట్రీట్ లైట్ 250 నుండి 280 స్ట్రీట్ లైట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అయితే నా ఎంపీ ఫండ్స్లోంచి ఈ స్ట్రీట్ లైట్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే మరీ ముఖ్యంగా ఈ స్ట్రీట్ లైట్స్ మీదే ఎందుకు ఫస్ట్ ఎంపీ లైట్స్ ఎందుకు ఇస్తున్నామని అంటే, నేను ఎలక్షన్ టైంలో తిరిగే టైంలోని ప్రతి ఒక్క విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బేసిక్గా మనకి ఈ స్ట్రీట్ లైట్స్ కానీ త్రాగునీటి గురించి కానీ అడగడం జరిగింది. సో దాన్ని కన్సిడర్ చేస్తూ మేము ఈరోజు నా ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫండ్ని ఈ స్ట్రీట్ లైట్స్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ముంచుపుట్టు మండలం రావడం జరిగింది. మండలంలో గల అందరి నాయకుల సమక్షంలో ఈరోజు వీడియో కార్యాలయంలో ఈ లైట్ పంపిణీ చేయడం జరిగింది. మరి దీన్ని గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో సరైనటువంటి విద్యుత్ కానీ సరైనటువంటి మంచినీటి సౌకర్యాలు లేనటువంటి కారణాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఎంపీ గారు వాళ్ళ ఉదాహరణ స్వభావంతో మరి ఎంపీ లాడ్స్ నుంచి ప్రత్యేకంగా కేటాయించి ఈ అరకు నియోజకవర్గంలో ఈ వీధి లైట్లు పంపిణీ చేయడం గర్వకారంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ. నమస్కారం అండి. ఈరోజు అరకు ఎంపీ గారు తనుజరాణి గారి యొక్క నిధుల నుంచి దాదాపుగా ముంచింపుట్టు మండలంలో 14 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. నిజంగా మా మండలం నుంచి, మా మండలంలో ఉన్న ప్రజల తరఫు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు అరకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యేగా రేగం మచ్చలింగం గారు, అరకు పార్లమెంట్ సభ్యురాలుగా తనుజరాణి గారు, మరి ప్రజలు ఎంతగానో నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇక్కడ పటిష్టంగా నిలబెట్టారు. రాష్ట్రం అంతా కూడా ఓడిపోయినప్పటికీ కూడా అరకు పాడేరు అనేది ఈరోజు స్టాండర్డ్గా వైసీపీకి కంచుకోటగా నిల్చుంది. సో ఖచ్చితంగా మా అరకు కానివ్వండి, అలాగే పాడేరు కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంగా మమ్మల్ని ఓటేసి గెలిపించారు కాబట్టి ఏ నిధులు వచ్చినా కూడా ఇటు ఎంపీ గారు కానివ్వండి, ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, నెయ్యి కల్తీ గాళ్లను వెనకేసుకొస్తున్న వైసీపీ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ధనదాహం కమిషనర్లకు కక్కుర్తిపడి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని ఆమె ఆరోపణ చేశారు. చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానందరెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డులాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందులో భాగంగా తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 7 కొండల్ని 2 కొండలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పైలోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలి సృష్టించాలి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి,
ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏనాడైతే మరి ఎకరాలు అమరావతిలో మరి టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఇన్ని ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆనాడే అందరికీ కూడా అర్థమైంది ఇతనికి. గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నా కూతుర్నే నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రుల ఆరోపణ. దేశం శెట్టి విజయ శ్యామల దేపాడ దిలీప్ శివకుమార్ తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహమైంది. 10 గంటల వరకు నాకు భద్రాచలంలో నిలిచి మా చెల్లి నాతో 10 గంటల వరకు మాట్లాడింది. 1 గంటకి నాకు ఎస్ఐ గారి నుంచి సిఐ గారి నుంచి ఫోన్, మీ చెల్లి చనిపోయింది. నేను నమ్మలేదు. ఎలా చనిపోతుంది ఎలాగంటే అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావ ఎత్తాడు. ఎక్కడ ఉన్నా అంటే స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. అందరికంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ పెద్ద వదిన ఎవరు రాలేదు. వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఆడే వచ్చారు. ఆడే దించారు. ఎలా తెలిసింది? ఒకవేళ చెప్తే ఆ అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా. మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ పెద్ద వదిలేయండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని నాకు అనుమానం ఉందండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని అనుమానం ఉంది. వాళ్ళు ఆ ఫ్యామిలీతో ఒక 15 days బ్యాక్ అన్ని టూర్లు తిరిగారు. నోట్ చేసుకోండి. అన్ని తిరుపతి అవన్నీ తిరిగారు. అప్పుడు కూడా చెప్పలేదు మాకు. కానీ వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్లస్ అంటే ఇప్పుడు మీ సిస్టర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం కానీ భూమి కోసం కానీ అరెస్ట్మెంట్ చేస్తారని నేను చెప్పారా? నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారని చెప్పలేదు. కానీ మాట్లాడట్లేదు, దూరంగా ఉంటాడు, ఇష్టంగా ఉండట్లేదు, ఆ విధంగా తెచ్చింది. నాకు మాత్రం చెప్పాడు. పాస్బుక్లు అవ్వాలా, పాస్బుక్లు చెయ్యాలా, పాస్బుక్లు చేయకపోతే ఎలాగా. డిసెంబర్ 6వ తారీఖు అయ్యింది బాబు. అసలు 3 ఏళ్ళు ఉండి వచ్చేసి ఇక్కడ అప్పటి తిరగలేక ఇక్కడికి వచ్చి పెట్టరా బాబు అంటే పెట్టారు. నేనంతా పెట్టమన్నది. పిల్లలు పాడైపోతున్నారు అంటే ఇక్కడ పెట్టండి అంటే పోనీలే తీసాడు కదా అనుకున్నాం. వస్తనే ఉన్నాం. ఆరు వస్తనే ఉన్నారు. వచ్చినప్పుడు ఏదో చెప్పాలా మాకు? కట్నాలు ఇప్పుడు అంత 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. 30 అదొకటి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రేపు 12వ తారీఖున కురుపాంలో ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎండిఓ ఆఫీస్ ఆధ్వర్యంలో ఎంపీపీ దినమయ్య రేపు జరగబోయే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కురుపాంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తూ కరపత్ర విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బొత్తాడ గౌరీశంకర్రావు, ఎల్విన్పేట సర్పంచ్ స్రవంతి, వైసీపీ నాయకులు గోపాల్, గిరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కార్యక్రమం రేపు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ కార్యక్రమం చేపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి కురుపాం నియోజకవర్గ పరిధిలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులైనటువంటి శ్రీ సత్యచర్ల పరీక్షితరాజు గారు నాయకత్వాన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు గిరిజన ఆడపడుచు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సారథ్యంలో తరలి వెళ్ళి రేపటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీని విజయవంతం చేస్తామని గుమ్మలక్ష్మీపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతమంది కూడా తెలియజేసుకుంటున్నాం. రేపటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఈ యొక్క మెడికల్ కాలేజీల